మనకి ఏదైనా కొదువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ప్రభువా నువ్వే నాకు దిక్కని మొర్రపెట్టిన మనము, ఆధారపడిన మనము ఇప్పుడు రోజు రోజుకి ఆ దేవుని మీద ఆధారపడలేకుండా మనం అనేకమైనటువంటి మనుషుల మీద ఆధారపడుతున్నామేమో. కీర్తన గ్రంథం 118 సంకీర్తన 8-9 వచనంలో మనుషులను నమ్ముకున్నట్టు కంటే, మీరు మాట్లాడరేంటి? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే. ఇప్పుడు యెహోషాపాతు ఎవరు నమ్ముకున్నాడు వాడల కోసం? అహాజ్యా రాజు చెడు స్నేహంతో, ఎప్పుడైతే చెడు రాజుతో స్నేహం చేశాడో ఇప్పుడు దేవుని మీద ఆధారపడడం మానేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరొక మాట చెప్తాను, మనకి ఏది వచ్చినా దేవుని మీద ఆధారపడేటువంటి అలవాటును మానుకోకూడదు. ఆమేన్. గట్టి హల్లెలూయా. దెబ్బ తగిలినప్పుడు దాని మీద ఏ ఆయింట్మెంట్ అయితే పూస్తూ ఉన్నామో అది పూస్తూ ఉండగా గాయం మారినట్టుగా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన నీ ప్రతి అవసరతలన్నీ తీర్చునుగాక. తీర్చరా? మాట్లాడినమ్మా, తీర్చరా? కానీ నువ్వు ఆధారపడట్లేదుగా. ఆధారపడటం మానేసావుగా, బైబిల్ పట్టుకోవడం మానేసావుగా, వాక్యం చదవడం మానేసావుగా, దేవుని మందిరానికి రావడం మానేసావుగా, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మానేసావుగా, మొత్తం పూర్తిగా మానేసావు. మరి ఎలా ఆధారపడతావు? ఆధారపడగలవా? ఇదివరకు చక్కగా బైబిల్ తీసుకొచ్చి దాన్ని చదువుకుంటూ ధ్యానిస్తూ కాసేపు ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడి, ప్రభువా బయటికి వెళ్తున్నాను ఆయన నాకు సహాయం చేయండి, ఇదిగో పలానా పని మీద వెళ్తున్నాను నాకు విజయం ఇవ్వండి అని అడిగి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పని రావడం ఆలస్యం, ఇంకా జోళ్ళు వేసుకుంటామో లేదో తెలియదు, పరుగులు పొందాలి. ఏది జరగదు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని మీద ఆధారపడమని ఏ పనైనా తలపెట్టావా ఏది జరగదు. మళ్ళీ చెప్తున్నా దైవజనుడిగా గుర్తుపెట్టుకో, దేవుని మీద ఆధారపడకుండా, దేవునికి ప్రార్థించకుండా, దేవుని గణపరచకుండా ఏ ప్రయాణం మొదలుపెట్టినా ఏది సఫలం కానే కాదు. దేవుని